హాయ్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిక్ టూర్ సెకండ్ డేకి స్వాగతం. ఎలా అయితే నేను పాలకొల్లు చేరుకున్నాను. పాలకొల్లు ఎలా వెళ్తున్నామంటే మనం అన్నీ కూడా మనం బస్సు మీదే వెళ్తున్నాము. ఏ ఊరైనా ఏపీ మొత్తం కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సు మీదే నేను తిరగాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడన్నా కుదిరితే ఒకవేళ స్టోర్కి మనం ఇప్పుడు నేను సంగీత స్టోర్కి విజిట్ చేయాలి. ఎవ్రీ ఏరియా నేను ఏదైతే ఏరియాకి వెళ్తానో ఆ ఏరియాకి సంగీత స్టోర్ విజిట్ చేయాలి నేను. ఆ స్టోర్‌లో మన బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ, కొంచెం దూరం నుంచి ఎలా వస్తే ర్యాపిడో ఆర్ ఆటో యూజ్ చేస్తాను. మాక్సిమం దూర ప్రాంతాలన్నిటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ యూజ్ చేస్తాను. అయితే పాలకొల్లు మనం నైట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాను. బాగుంది. బట్ వీడియో తీయడానికి కుదరలేదు. అయితే నేను పాలకొల్లు వస్తానని చెప్పి నా మేనల్లుడికి ముందే చెప్పాను. చెప్పడం వల్ల ఆయన ముందే మనోడు మార్నింగ్ పూట "మావయ్య ఇవాళ నైట్ నువ్వు అక్కడే నిద్రపో. నీకు ఆల్రెడీ తిరిగి తిరిగి వచ్చావు కదా! పొద్దున్నే నేను వచ్చి ఎక్కించుకెళ్తానన్నాడు." సరే అని చెప్పి పొద్దున్నే 7కి వచ్చాడు. 7 కాడ నుంచి "మొయ్యరా నేను మా ఊళ్ళో ఒక గుడ్డట్టు ఇప్పిస్తాను. నీకు టిఫిన్ మామూలుగా ఉండదని" చెప్పి తీసుకొచ్చాడు. ఆ ఊరెక్కడంటే పాలకొల్లు నుంచి 8 కిలోమీటర్లు వచ్చిద్ది. కవిటం లాకులు. మేము అలా బండి మీద పొద్దున్నే మార్నింగ్ బయలుదేరి వచ్చాము. దారిలో ఎక్కడ ఒక వేప చెట్టు కాడ ఆపితే ఒక యాపిల్ తీసుకొని శుభ్రంగా బ్రష్ చేసి వచ్చాము. ఇక్కడ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆంజనేయ స్వామి బొమ్మలు విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అలా అలా నేను లోపల కవిటం ఊరు మొత్తం. కవిటం ఊర్లోకి లోపలికి ఎంట్రన్స్ అయ్యాము. వెళ్తున్నాము ఇంకా. ఇక్కడ కొన్ని అరటికాయ గెలలు చూశాను. మార్నింగే 7కి ఇలా సేల్ చేస్తున్నారు వీళ్ళు. మేబీ గుడికి వెళ్ళే వాళ్ళకి ఏమన్నా అమ్మడానికేమో. చూడండి, కొంచెం ఇంకా ఎదర చాలా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 కొండలు టిఫిన్, అది మేము తిన్న టిఫిను. టిఫిన్ అయితే బాగానే ఉంది. బట్ మరీ బాగా లేకుండా లేదు. అయితే ఆయన ఏం చేశారంటే మామూలుగా మనకు ఎగ్గట్టు అనగానే విజయవాడ మచిలీపట్నం ఎగ్గట్టు అనగానే ఒక సింగిల్ దోశ వేసి ఆ సింగిల్ దోశలో అట్టు అనేది వేస్తారు, కోడిగుడ్డు అట్టు అనేది. కానీ ఇక్కడ ఏం చేశారంటే పెద్ద మామూలు మనం రెగ్యులర్గా తినే దోశ ఉంటుంది కదా, ఆ దోశ మీద అట్టు వేసేసరికి అట్టుకి అంత న్యాచురల్గా రాలా. దానివల్ల ఏంటంటే మనకి అంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. అదే మనకి విజయవాడ అటు సైడ్ మచిలీపట్నం అనుకో, మనకి చిన్న అట్టు మీద వేస్తారు. ఆ చిన్న అట్టు మీద వేయటం వల్ల మనకి గుడ్డు బాగా ఇదవుతుంది. ఆ పెద్దదాన్ని వేయడం వల్ల మనకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ కాకపోతే నేను కంప్లీట్ చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి. టిఫిన్ ఇది ఇలా ఉంది. ఇంత అట్టు మీద అసలు మనకి ఎప్పుడు కూడా గుడ్డు అట్టు బాగోదు. చిన్న అట్టు మీదే బాగుంటుంది. ఆఖరికి మనం ఎలాగైతే ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం యాక్చువల్లీ నేను అమలాపురం వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్. అమలాపురం వెళ్ళి అమలాపురంలో మన సంగీత స్టోర్ని విజిట్ చేయాలి. అది విజిట్ చేసిన తర్వాత కాకినాడ వెళ్ళాలి. కాకినాడ వెళ్తే కాకినాడలో మన వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే మనకి వర్క్ అయిపోయినట్టే. అక్కడ లోకల్లో మనకి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం మనం మాట్లాడి రావాల్సి వస్తుంది. అక్కడితో మన పని అయిపోద్ది. అయితే ఆల్మోస్ట్ నేను మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత పాలకొల్లు బస్ స్టాండ్కి బయలుదేరాము. పాలకొల్లు బస్ స్టాండ్కి వచ్చేసాము దగ్గరగా. ఇక్కడ యాక్చువల్గా నేను కాఫీ తాగుదామని మేము ఆగాము. ఆగిన తర్వాత మా వాడు ఏం చేశాడంటే నాకు చేతికి వాచ్ మొన్న రాత్రి పగిలిపోయింది. ఆ వాచ్ పగిలిపోయేసరికి వాచ్ పగిలిపోయిందని మా యొక్క 2 నిమిషాలు అని చెప్పి వెళ్ళి వాచ్ తీసుకొచ్చేసాడు వెంటనే. ఇచ్చేసరికి "అరే ఎందుకురా" అంటే ఎంతైనా మీకు గోదావరోళ్ళురా బాబు, మీరు మాత్రమే మనిషిని మర్యాదలతో చంపేయాలంటే మీరేరా బాబు అని వాళ్ళని ఇచ్చేసాను. ఆల్మోస్ట్ మనం పాలకొల్లు బస్సు ఎక్కేసాము. పాలకొల్లు నుంచి అమలాపురం బస్సు ఎక్కాము. బస్సు ఎక్కిన తర్వాత మొత్తం అన్నీ అసలు నేను గోదావరి రావటం ఇదే ఫస్ట్ టైము. అన్నీ కొబ్బరి చెట్లే, అటుపక్క ఇటుపక్క మెయిన్ అన్నీ కొబ్బరి చెట్లే. అసలు లొకేషన్స్ ఉన్నాయి. మామూలుగా అయితే నాకు టైం కుదిరినట్టయితే నేను అక్కడే దిగి స్టే చేసేవాడిని. బట్ కాకపోతే నాకు టైం లేదు. కొబ్బరి చెట్లు, అరటికాయ చెట్లు ఇవే ఎక్కువగా. అసలు ఒక్కొక్క సీనరీ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఎక్కడెక్కడో కొండల్లో వాటిలో వెళ్ళే బదులు ఈ ట్రావెలింగ్లోనే చాలా ఇదిగా ఉంటుంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ మనం ఎపిక్ టూర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు యాక్చువల్లీ నేను అంతకుముందే ధర్మవరంను అనంతపూర్ అటు సైడ్ వెళ్ళాను.
టూరు. అది నా ఫస్ట్ టైం వెళ్ళింది. అది యాక్చువల్గా నేను మీకు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అదంతా కూడా కొండలు మొత్తం. కొండల్లో చాలా వ్యూ బాగుంది అటు కూడా. ఇటేమో ఇటు తూర్పుగోదావరి, ఇటు ఈస్ట్ వెస్ట్లో ఏమో పూర్తిగా పచ్చదనం ఉంటే అటు పూర్తిగా కొండలు ఉన్నాయి. అనంతపురం, ధర్మవరం, కదిరి, వెంపల్లి ఇటు సైడ్. అవి నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ టూర్ అదే నాది. నెక్స్ట్ వచ్చేసరికి నేను కడప, కర్నూలు, పులివెందుల, వెంపల్లి, ప్రొద్దుటూరు, కదిరి విజిట్ చేయాలి. అప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను అసలు అటు సైడ్ ఎలా ఉందో వేరియేషన్, ఇటు సైడ్ ఎలా ఉందో వేరియేషన్ అనేది. పూర్తి డిఫరెంట్గా ఒక్కదే స్టేట్లో ఇన్ని వేరియంట్లు నేను చూడలేదు. అంతకుముందు మనం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి మేము ఓల్డ్ గాజువాక నుంచి డాబా గార్డెన్స్కి వెళ్ళాలి. డాబా గార్డెన్స్కి వెళ్ళేటప్పుడు మా వాడు, నేను ర్యాపిడో బుక్ చేస్తే ₹112 ₹113 తీసుకున్నాడు. వాడు తీసుకెళ్ళాడు ఇండస్ట్రియల్ ఏరియా నుంచి. మొత్తం అంతా ఇండస్ట్రియల్ ఏరియాసే వైజాగ్ అటు సైడ్ మేము వెళ్ళిన ఏరియాలో. అరే ఏంట్రా మనం ఇటు తీసుకొచ్చావు తమ్ముడు అంటే, అన్న ఇటు నుంచి వెళ్ళాలన్నా మనం డాబా గార్డెన్స్కి ఇటే దగ్గర అని చెప్పి అన్నాడు. అయితే అమలాపురంలో కూడా వర్క్ అయిపోయింది నాకు. మనకి అమలాపురంలో వర్క్ చూసుకుని నేను భోజనం చేద్దామని చెప్పి మొత్తం అమలాపురం కాడ ఆ చుట్టూ తిరుగుతున్నాను. ఆల్మోస్ట్ నాకు ఎక్కడా కూడా మంచిగా అనిపించలేదు. ఇక ఆఖరికి బస్ స్టాండ్కి వచ్చాను. బస్ స్టాండ్లో మీల్స్ బాగుంటాయి అంటే బస్ స్టాండ్కి వచ్చాను. బస్ స్టాండ్లో భోజనం చేసి ఇక నేను కాకినాడ బస్కి ఎక్కేసాను. బట్ కాకినాడ వెళ్ళిన తర్వాత నేను ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు. బట్ కాకినాడలో పని అయితే వర్క్ అయితే అయిపోయింది. అయితే కాకినాడలో ఒక కోట ఎంఎస్లో వచ్చేసరికి కాజాస్ తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.